ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అధినేతగానే కాకుండా మాధవీలత సామాజిక సేవలో కూడా తనదైన ముద్ర వేశారు. లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి కులమతాలకు అతీతంగా వేలాది మంది పేద గర్భిణీ స్త్రీలకు ఉచితంగా డెలివరీ చేయించారు. ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు. మరెంతో మంది పేద పిల్లలను ఉచితంగా చదివిస్తున్నారు. కానీ తాను చేసే సమాజ సేవను ఎప్పుడూ పబ్లిసిటీ చేసుకోలేదు మాధవీలత. అయితే ఎంఐఎం కంచుకోటగా ఉన్న హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్న బీజేపీ అగ్రనాయకత్వం కొత్త నాయకుల కోసం అన్వేషించింది. ఆ క్రమంలోనే సనాతన ధర్మం పట్ల, సమాజ సేవ పట్ల అమితమైన ఆసక్తి ఉన్న మాధవీలత మోడీ, అమిత్ షా దృష్టిలో పడ్డారు. మాధవీలత గురించి కంప్లీట్గా తెలుసుకున్న బీజేపీ అధిష్టానం ఎంతోమంది సీనియర్లను కూడా పక్కన పెట్టి మాధవీలతకు హైదరాబాద్ పార్లమెంట్ టికెట్ ఇచ్చింది.